నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల తనిఖీలను చేపట్టింది జేఎన్టీహెచ్. గత 10వ తేదీ నుంచి ఎఫ్ఎఫ్సిలో చేస్తూ మరి కళాశాలల్లో ఉన్న లోటుపాట్లను, కళాశాలలు చెల్లిస్తున్నటువంటి వేతనాలను, కళాశాలల్లో లైబ్రరీ, ల్యాబ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, విద్యార్థులకు సరిపోయినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా పరిశీలన చేస్తున్నటువంటి జేఎన్టీహెచ్ వాస్తవానికి చూసినట్టయితే కళాశాలలో తనిఖీ సమయంలో ఒక చెక్ లిస్ట్ని రిలీజ్ చేసింది. ఆ చెక్ లిస్ట్ చూస్తే ప్రతి పాయింట్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా కళాశాలలకు అప్రూవల్సే అందవు. కరెక్ట్ వాస్తవానికి ఒరిజినల్గా పరిశీలన చేసినట్టయితే అంత నీట్గా ఉంది చెక్ లిస్ట్. కానీ ఎఫ్ఎఫ్సీలు మాత్రం వచ్చి టిక్కులు పెట్టుకొని పోతున్నారు. ఫామ్ 16, ఫామ్ 26 ఏఎస్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని గత కొన్ని రోజులుగా మనం చెప్తూ ఉన్నాం. బ్యాంక్ స్టేట్మెంట్లను గత 12 నెలలు లేదా 6 నెలలు రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ఆ రెండిట్లో ఏదో ఒకటి పరిశీలన చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఫ్యాకల్టీకి వేతనాలు చెల్లించలేనటువంటి కళాశాలల్లో ఇవాళ ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి జేఎన్టీహెచ్ ఏం పరిశీలన చేస్తుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వేతనాలు చెల్లించడం లేదు. అలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఇన్స్పెక్షన్లు, పర్సంటేజ్ వేతనాలు చెల్లిస్తున్నారు. జేఎన్టీహెచ్ ఎక్కడైనా రాసిచ్చిందా పర్సంటేజ్ జీతాలు ఇవ్వండి, మేము ఇన్స్పెక్షన్ చేసినాం, మేము చేసుకొని పోతాం అని చెప్పేసి? కాదు కదా. వాటిపైన పరిశీలన చేయడం లేదు. అధ్యాపకుల క్యాడర్ రేషియో 1:2:6 ప్రకారంగా ఉందా లేదా అని చెప్పేసి పరిశీలన చేయాలి. అది చేయడం లేదు. అధ్యాపక విద్యార్థి నిష్పత్తి చూస్తుందో ఓన్లీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని పోతున్నారు. వాస్తవానికి ఆ ఒక్కరోజు అతిథి అధ్యాపకులుగా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఉన్నారు. ఇన్స్పెక్షన్కి మాత్రం వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజువారీగా తంబులేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదయం సాయంత్రం తంబులేస్తారు, అక్కడ పాఠాలు చెప్పరు, ఏం చెప్పరు, వాళ్ళకి సంబంధమే లేనటువంటి పరిస్థితి. ఇతర కంపెనీలలో ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలలోనో లేకపోతే ఇండస్ట్రీలలోనో ఎక్కడో ఒక దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి తంబులేసిపోతుంటారు. మరి వాళ్ళకి ఆ ఒక్కరోజు ఇన్స్పెక్షన్కి వచ్చినందుకు అన్ని అకామిడేషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి సదుపాయాలు కల్పించి ఆ ఒక్కరోజు వచ్చినందుకు మరొక 5కు 10,000, 10కి 10,000, 15,000, 20,000 ఇచ్చేసి పంపిస్తారు. ఇవన్నీ ఎక్కడ కూడా పరిశీలన చేయడం లేదు జేఎన్టీహెచ్. వాస్తవికంగా అన్ని పరిశీలన చేస్తే బట్టబయలు అవుతుంది. ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అధ్యాపకుల యొక్క సమస్యలు కొన్ని రోజులుగా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి మీడియా ముఖంగా కానీ ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ల ద్వారా కానీ ఇచ్చినటువంటి సందర్భాలలో ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కనీసం దానిపైన చర్య తీసుకోకపోవడం, చూసి చూడనట్టుగా వదిలేసేయడం, దాని ద్వారా ఇవాళ ఎఫ్ఎఫ్సీలకు వెసులుబాటు కల్పించినటువంటి జేఎన్టీహెచ్ మరి ఎఫ్ఎఫ్సీల ద్వారానన్నా న్యాయం జరుగుతుందా అంటే ఎక్కడ న్యాయం జరిగే అవకాశాలు కనిపించడం లేదు అనేది స్పష్టంగా కమిటీల తనిఖీల ద్వారానే అర్థమవుతుంది మనకి. కమిటీలు చెక్ లిస్ట్లో ఉన్నటువంటి పాయింట్ టు పాయింట్ పిన్ చేసి పడితే 100% అందరికీ న్యాయం జరుగుతుంది. విద్యార్థికి న్యాయం జరుగుతుంది, అధ్యాపకుడికి న్యాయం జరుగుతుంది, అటు యాజమాన్యానికి న్యాయం జరుగుతుంది. యాజమాన్యం ఎప్పుడు కూడా నష్టపోయేది లేదు. కాబట్టి ఇప్పటికైనా జేఎన్టీహెచ్ అధికారులు తనిఖీల సమయంలో చేసినటువంటి స్క్రూటినీ సమయంలోనైనా వాటిని పునఃపరిశీలించి
ఫ్యాకల్టీ 1-to-1 బ్యాంక్ స్టేట్మెంట్స్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలన చేసి ఈ వేతనాలు చెల్లించారనేది పరిశీలన చేసి వారికి న్యాయం చేసే విధంగా 7వ వేతన సంఘ జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ సెలవు దినాలను పాటించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి JNTH అధికారులకు తెలియజేస్తున్నాం.